ఈ వీడియో ఒక డాటర్కి, ఒక ఫాదర్కి, ఒక బ్రదర్కి, ఒక మదర్కి అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది వర్తిస్తుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, ఒక 2 minutes చూడండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చకపోతే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునబోయే టాపిక్ ఏంటిదంటే రితానియా, కెవిన్. సో వీళ్ళిద్దరూ తిరుపూర్లోని ఒక కపుల్ అన్నమాట. సో వీళ్ళు మన తమిళనాడులోని తిరుపూర్లో April 11th రోజు పెళ్ళి అయితే చేసుకున్నారు. ఎలా పెళ్ళి చేసుకున్నారంటే ఒక తిరుపూర్ మొత్తం ఉన్న సిటీ మొత్తం మాట్లాడుకునేంత లావిష్గా చేసుకున్నారు. అండ్ ఎట్లా చేసుకున్నారంటే వాళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 800 grams ఆఫ్ గోల్డ్, ఆల్మోస్ట్ 1 కిలోకి దగ్గరలో ఒక గోల్డ్ ఇచ్చి 80 లక్షల వాల్వో కార్ ఇచ్చి పెళ్ళి అయితే ఒక 2.5 crores ఖర్చు పెట్టి అంత పెద్దగా అయితే పెళ్లి చేసిండు అనమాట. సో పెళ్లి చేసిన తర్వాత ఏంటిదంటే ఇక్కడ సింపుల్గా ఏమైందంటే ఆ అమ్మాయి ఒక 2 months తర్వాత పెళ్ళైన జస్ట్ ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత ఒక 2 days బ్యాక్ అయితే చనిపోయింది. అసలు ఎలా చనిపోయింది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంబంధం వచ్చిందో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి, సో ఎవరైనా కానీ ఒక ఫాదర్గా ఏమనుకుంటారంటే, అరే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది, అరే అబ్బాయి వాళ్ళు ఒక పొలిటికల్ ఫ్యామిలీ, ఒక పెద్ద బంగ్లా ఉంది మన తిరుపూర్లో అని చెప్పి, అరే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్, 27-28 ఏజ్ కాబట్టి అరే సిమిలర్ ఏజ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకైతే రితానియా లైక్ వీళ్ళకైతే సెట్ అవుతుందని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యారేజ్ అయితే సెట్ చేశారనమాట. సింపుల్గా అనుకున్నట్టే వాళ్ళు ఏదైతే మాట్లాడారో అంత గోల్డ్, కారు, పెళ్ళి అన్ని ఖర్చులు చేసేసి వాళ్ళైతే ఆరంభరంగా చాలా మంచిగా చేశారనమాట. April 11th రోజు అనుకున్నట్టుగానే సాదాసీదాగా ఎవరైతే తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటారో అదే అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా. అరే మా అల్లుడు చాలా మంచోడు ఉన్నాడని చెప్పి 2-3 days తర్వాత అంత సాఫీగా సాగిందనమాట జీవితం. ఎన్ని రోజులు? జస్ట్ ఒక 10 రోజులు. 10 రోజుల తర్వాత ఏమైందంటే సింపుల్గా వాళ్ళు ఏం చేశారంటే, అరే మా అబ్బాయికి ఇంకా 100 కోట్లు వచ్చే సంబంధం వచ్చింది, అండ్ ఇంకా ఏమంటారు ఒక ఫ్యాక్టరీ పెట్టిస్తానే సంబంధం వచ్చింది, అసలు మీరేంటిది అని చెప్పి ఆ అమ్మాయిని ఎమోషనల్గా టార్చర్ అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకోటి ఏంటిదంటే, ఇది అసలు ఆ అమ్మాయి ఒక వాయిస్ నోట్ వదిలి చనిపోయింది. ఆ వాయిస్ నోట్లో ఏమనుందంటే, అమ్మాయిని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం నుంచోనే పెట్టేదన్నమాట. వాళ్ళు అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మొత్తం కంప్లీట్గా ఆమె స్టాండింగ్ ఉండే ఏదైనా పని చేయాలి, నుంచోనే పని చేయాలి, ప్రతి ఒక్కటి నుంచోనే చేయాలి. సో అమ్మాయికి ఏంటంటే టార్చర్ లాగా అనిపించింది. ఎందుకు అని అంటే వాళ్ళ పేరెంట్స్ అంత మంచిగా పెంచి అంత మంచిగా చేసిన తర్వాత అక్కడ నుంచొని వాళ్ళు పెట్టే టార్చర్కి వాళ్ళ ఫాదర్కి ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా అయింది అని చెప్పిందనమాట. ఇట్లా అయిందని చెప్తే వాళ్ళ ఫాదర్ ఏం చేసిందంటే, నార్మల్గా ఏదైతే ట్రెడిషన్ మనది ఏదైతే ఉంటుందో, సరే అమ్మ కొత్త కాబట్టి అడ్జస్ట్ అవ్వు అని చెప్పారనమాట. సో అలా అడ్జస్ట్ అవ్వుకుంటూ వచ్చి దాని తర్వాత మొన్న ఒక రీసెంట్గా అయితే ఏమైందంటే, నేను ఇంకా అడ్జస్ట్ అవ్వలేను అని డిసైడ్ అయిపోయి ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేశారంటే అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఇనీషియల్ డేస్లో ఇట్లానే ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేశారంటే మళ్ళీ అమ్మాయి వచ్చేసినా కానీ మళ్ళీ ఆ అమ్మాయిని అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే పంపారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే, అట్లా పంపిన తర్వాతనైనా సెట్ అయిందంటే అక్కడ కూడా సెట్ కాలేదు. ఏమైందంటే బేసికల్గా చెప్పాలంటే ఇంకా అమ్మాయి ఏం ఆలోచించిందంటే బేసికల్గా ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి ఏం చేసిందంటే, ఇంకా నాకు చావే, నేను సూసైడ్ చేసుకుంటేనే నాకు ప్రశాంతత, ఈ ఇంట్లో ఉండలేననే అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. వెళ్తే వాళ్ళ పేరెంట్స్కి భారం అవుతుంది అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ అలానే అనుకొని ఆమె కూడా అలానే అనుకొని ఏమనుకుందంటే, అరే నేను వెళ్తే పేరెంట్స్ ఎలానైనా మళ్ళీ పంపిస్తారు, సో నేను అక్కడ వాళ్ళకి భారమే, ఒకవేళ నేను డివోర్స్ తీసుకున్నా వేరే పెళ్లి చేసుకున్నా మా ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీని అందరు చులకనగా చూస్తారు, మాకు కూడా మా ఫ్యామిలీకి కూడా ఒక పేరు ఉంది కదా, సో నేను ఇంకా ఆమెకు అసలు అన్ని డోర్స్ అన్నీ మూసుకుపోయినాయి అనమాట. ఇదంతా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే, డౌరీ గురించి మాట్లాడితే, కట్నాల గురించి మాట్లాడితే, ఇంకా కట్నందే అని గురించి మాట్లాడితే వాళ్ళ హస్బెండ్ ఏం చేసిందంటే, మా పేరెంట్స్ అడుగుతున్నారని
వాళ్ళ పేరెంట్స్ మీద తోసేసి మనోడు కూడా టార్చర్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఇంకోటి దీన పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయికి అన్ని పైసలుండి వాళ్ళకి అంత లావిష్ ఫ్యామిలీ అయినా ఆ అమ్మాయికి ఒక కార్ కూడా ఇచ్చేవాళ్ళు కాదంట. అంటే అమ్మాయి ఇదంతా వాయిస్ నోట్లో చెప్పింది. ఇంకేం చెప్పింది అంటే కార్ ఇవ్వకుండా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్ళాలి, లేకపోతే ఏదైనా చిన్న షేర్ ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళాలి, ఇక్కడ దగ్గరలోకి అయితే మాత్రం నడుచుకుంటూనే వెళ్ళాలి. అది వాళ్ళు పెట్టిన రూల్స్. అండ్ ఫ్రెండ్స్, ఇలా ఆ అమ్మాయి అయితే అడ్జస్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని ఆ అమ్మాయి అయితే చనిపోయింది. అండ్ ఇక్కడ చనిపోవడం కూడా ఒక ట్యాబ్లెట్స్ తీసుకొని చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోక ముందు ఒక వాయిస్ మెసేజ్ అయితే పంపింది. అండ్ ఆ వాయిస్ మెసేజ్లో ఏముందంటే, ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను మీకు భారం అవ్వలేకపోతున్నాను. అండ్ ఇది తమిళ్లో చెప్పింది అండ్ మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. భారం అవ్వలేకపోతున్నానని ఈ డెసిషన్ తీసుకున్నా అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. అండ్ ఇంకొకటి ఏం చెప్పింది అంటే, నా పెళ్ళి అనేది రిచువల్స్, ట్రెడిషన్స్, ఆస్ట్రాలజీ అంటే జాతకాలు ఇవన్నీ చూస్ చేసిరు, అవన్నీ ఫేక్, అవన్నీ ఏముండవు. అవన్నీ చూస్ చేసినా ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానంటే మీరే అర్థం చేసుకోవచ్చు, అవన్నీ నమ్మొద్దు అని చెప్పి. అండ్ ఇంకా బేసికల్గా ఏం చెప్పింది అంటే అమ్మాయి కొన్ని పర్సనల్ థింగ్స్ చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళు గోల్డ్ ఎక్కడ పెట్టిర్రో అని చెప్పింది, బాత్రూమ్ పక్కన ఒక కబోర్డ్లో పెట్టిరని చెప్పింది. ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్ అయితే చెప్పింది అనమాట వాళ్ళ ఫాదర్కి. అండ్ ఇక్కడ చనిపోయింది. ఎస్. సో ఇప్పుడైతే అమ్మాయి చనిపోయింది. చనిపోయాకైతే వాళ్ళ ఫాదర్ కేసు పెట్టడం ద్వారా వాళ్ళ ఫాదర్ని, లైక్ ఆ అబ్బాయి వాళ్ళ మదర్ని, ఫాదర్ని అయితే అరెస్ట్ చేసి ఇప్పుడైతే కోర్టులో అయితే లైక్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే బేసికల్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటిదంటే న్యూస్లో ఏంటంటే టాపిక్ వైరల్ అవ్వడం వలన పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళు చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళంతా కేసుని డైవర్ట్ చేద్దామని చూసినా ప్రజెంట్ అయితే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి అయితే వాళ్ళ ఫాదర్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి పంపించిన ఇలాంటి కేసెస్ మనం ఎన్ని చూస్తున్నాం ఈ మధ్యలో. అరే ఇప్పుడు ఇక్కడో తమిళనాడులో కాదు, మనం ఎన్నోసార్లు మన అక్కకో మన చెల్లెకో ఎవరికో ఒకరికి జరుగుతాయి. అసలు నేను ఒక 2 క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నాను. అసలు డౌరీ ఎందుకు కావాలి? అసలు మనం ఏ జనరేషన్లో ఉన్నాం? 2025లో ఉన్నాం. 2025లో ఉంటే ఎవరో ఫాదర్ ఆయన కష్టపడి సంపాదించి వాళ్ళ కూతుర్ని బేసికల్గా ఇంకొకడికి పైసలు ఇచ్చి నా కూతుర్ని బాగా చూసుకోరా అనేటట్టుంది. ఒకవేళ ఆ అమ్మాయికి గనక తెలిస్తే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఎందుకు ఇంత మంచిగా చూసుకుంటున్నాడు నా హస్బెండ్, ఎందుకంటే మా ఫాదర్ డబ్బులు ఇస్తున్నాడు కనుక తెలిస్తే ఆ రెస్పెక్ట్ ఏముంటుంది అబ్బాయికి? రెస్పెక్ట్ అనేది ఉండదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా ఎవరైతే ఫాదర్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో, ఒకవేళ మీరు మీ డాటర్ కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే ఎవరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, మీరు కూర్చొని వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు అనంటే అడ్జస్ట్ అవ్వు అని ఇవన్నీ చెప్పడము అండ్ అమ్మాయి వచ్చేసిన అమ్మాయిని పంపించడం ద్వారా ఆ అమ్మాయి మెంటల్గా టార్చర్ ఫీల్ అయ్యి ఒక టార్చర్గా ఫీల్ అయ్యి మొత్తం మీద అయితే సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు అమ్మాయి మనలో లేదు. ఫ్రెండ్స్, లెట్స్ స్పీకప్. ఇలాంటి ఇష్యూస్ని ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.